ఫ్రెండ్స్, మీ దగ్గర కొన్ని వందల కోట్ల ఆస్తుంది అనుకుందాం. మీరు ప్రపంచమంతా చుట్టేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఫ్రెండ్స్, ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి ఏ దేశపు వీసా పనిచేయదు, ఏ డబ్బు మిమ్మల్ని కాపాడలేదు. అసలు ఆ ప్రదేశాల్లో ఏముంది? అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నారా, లేక మనుషుల్ని వేటాడి చంపే భయంకరమైన జీవులు ఉన్నాయా? ఈ రోజు మన వీడియోలో ప్రపంచంలో అత్యంత రహస్యమైన నో ఎంట్రీ బోర్డులు ఉన్న 6 ప్రదేశాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మిస్టరీ రైడ్ ని స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ అరుణ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మిస్టరీస్. మొదటిగా మన భారతదేశంలోనే అండమాన్ దీవుల్లో ఉన్న నార్త్ సెంటినెలిన్ ఐలాండ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇంటర్నెట్ ఏఐ యుగంలో ఉన్నాం. కానీ ఇక్కడ ఉండే మనుషులు ఇప్పటికీ కనీసం చక్రం కనిపెట్టిన నాగరికతతో కూడా సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. వీరిని సెంటినలీస్ అంటారు. వీరు సుమారు 60,000 ఏళ్లుగా ఈ దీవిని విడిచి బయట ప్రపంచానికి అసలు రాలేదు. వీరు బయట వ్యక్తుల్ని ఎంతగా ఆశ్రయించుకుంటారో తెలుసా? 2004లో సునామీ వచ్చినప్పుడు సహాయం చేయడానికి వెళ్లిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ పై కూడా వీరు బాణాలతో దాడి చేశారు. అంతెందుకు, 2006లో 2 భారతీయ జాలరులు పొరపాటున ఈ దీవి వైపు వెళ్ళగా సెంటినలీస్ వారిని దారుణంగా చంపేశారు. చివరికి వారి మృతదేహాలను తెచ్చుకోవడానికి వెళ్లిన పోలీసులకు కూడా కేవలం బాణాలు మాత్రమే ఎదురయ్యాయి. అంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. అలాగే 2018లో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ మత ప్రచారకుడు ఈ దీవిలోకి చొరబడడానికి ప్రయత్నించి తన ప్రాణాలను కోల్పోయాడు. భారత ప్రభుత్వం ఈ దీవి చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఎవరిని వెళ్లకుండా ఎందుకు నిషేధించిందో తెలుసా? ఆ తెగవారికి బయట ప్రపంచంలోని వైరస్లకు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అసలు లేదు. మనకు వచ్చే సాదాసీదా జలుబు కూడా ఆ తెగ మొత్తాన్ని అంతం చేయగలదు. అందుకే వారిని వారి ప్రపంచంలోనే ప్రశాంతంగా వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి వ్యవసాయం తెలియదు. కేవలం వేట మరియు సముద్రం ఆహారంపైనే ఆధారపడి బతుకుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిప్పును కూడా వీరు సహజంగా మెరుపుల వల్ల కలిగే మంటల ద్వారానే పొందుతారని శాస్త్రవేత్తల అంచనా. మనిషి చంద్రుడిపైకి వెళ్ళిన ఈ దీవి లోపల అసలు ఏం జరుగుతుందనేది నేటికి ఒక అంతు చిక్కని రహస్యమే. ప్రపంచంలో అత్యంత రహస్యమైన మరియు చర్చనీయాంశమైన ప్రదేశం ఏరియా 51. అమెరికాలోని నెవాడా ఎడారిలో గ్రూమ్ లేక్ తీరాన ఉన్న ఈ మిలిటరీ బేస్ చుట్టూ కొన్ని వేల మిస్టరీ స్టోరీస్ ఉన్నాయి. అసలు షాకింగ్ విషయం ఏంటో తెలుసా? దశాబ్దాల పాటు అసలు ఇలాంటి ప్రదేశం ఒకటి ఉందని అమెరికా ప్రభుత్వం ఒప్పుకోలేదు. కేవలం 2013లో మాత్రమే CIA అఫీషియల్గా దీని ఉనికిని ధృవీకరించింది. ఇక్కడ సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుందంటే బేస్ చుట్టూ ఉండే కొండల మీద సెన్సార్లతో పాటు కామోడూట్స్ అని పిలిచే హైలీ ట్రైన్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటారు. మీరు పొరపాటున ఆ బోర్డు దాటితే అక్కడ ఉన్న బోర్డుల మీద ఏం రాసి ఉంటుందో తెలుసా? యూజ్ ఆఫ్ రెడీ ఫోర్స్ ఆథరైజ్డ్. అంటే మీకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండానే షూట్ చేసే పవర్స్ వారికి ఉంటాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? 1989లో బాబ్ లాజర్ అనే ఒక సైంటిస్ట్ ఇక్కడ తాను ఏలియన్ స్పేస్ షిప్స్ మీద రివర్స్ ఇంజనీరింగ్ చేశానని చెప్పడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలిమెంట్ 115 అనే వస్తువు ద్వారా ఆ ఏలియన్స్ క్రాఫ్ట్స్ పనిచేస్తాయని అతడు చెప్పాడు. ఏలియన్స్ను ఇక్కడ బంధించారని, వారి టెక్నాలజీతోనే అమెరికా అత్యాధునిక గూఢాచారి విమానాలను తయారు చేస్తుందని చాలామంది గట్టిగా నమ్ముతారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ నుండి జానెట్ ఎయిర్లైన్స్ అనే అన్మార్క్డ్ తెల్లటి విమానాలు రోజు ఇక్కడికి వెళ్తుంటాయి. ఆ విమానాల్లో ఎవరు వెళ్తారు, లోపల ఏం చేస్తారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ప్రభుత్వం మాత్రం ఇది కేవలం క్లాసిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్తుంది. కానీ ఆకాశంలో కనిపించే ఆ వింత వింత వెలుగులు, అతివేగంగా కదిలే వస్తువులను చూసిన స్థానికులు మాత్రం అవి డెఫినెట్గా UFOలు అని వాదిస్తారు. మీకు పాములంటే భయమా? అయితే బ్రెజిల్లోని ఇల్హాడా క్యుమాడా గ్రాండే గురించి వింటే మీ గుండె ఆగిపోవచ్చు. దీనినే ప్రపంచమంతా స్నేక్ ఐలాండ్ అని పిలుస్తుంది. ఈ ద్వీపం కేవలం 106 ఎకరాల వైశాల్యం కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ సుమారు 4,000కు పైగా అత్యంత ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రతి చదరపు మీటర్కు 1 నుండి 5 పాములు మీకు కనిపిస్తాయి. ఇక్కడ మాత్రమే కనిపించే గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ విషం మామూలు పాముల కంటే 5 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. దీని విషం ఎంత భయంకరమైందంటే అది మనిషి మాంసాన్ని క్షణాల్లో కరిగించేస్తుంది. ఇది కుడితే బతికే అవకాశం దాదాపు 0. అసలు ఈ పాములు ఇక్కడ ఇంత విషపూరితంగా మారడానికి కారణం ఏంటో తెలుసా? వీటికి ఆహారం దొరకదు. కేవలం వలస వెళ్లే పక్షులే వీటి ఆహారం. ఆ పక్షులు ఎగిరిపోక ముందే వాటిని చంపేయాలి కాబట్టి
కాలక్రమేణా వీటి విషం అంత పవర్ఫుల్గా మారింది. ఈ దీవికి సంబంధించిన ఒక భయంకరమైన కథ కూడా ఉంది. 1920లో ఇక్కడ ఒక లైట్ హౌస్ కీపర్ తన ఫ్యామిలీతో ఉండేవాడు. ఒక రాత్రి వేలాది పాములు వారి ఇంట్లోకి చొరబడ్డాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు అడవి వైపు పరిగెత్తారు. కానీ చెట్లపై నుండి పడిన పాములు వారిని కాటువేయడంతో ఆ కుటుంబం మొత్తం అక్కడికక్కడే మరణించింది. కొద్ది రోజుల తర్వాత వారిని వెతుక్కుంటూ వెళ్లిన నౌకాదళ సిబ్బందికి కేవలం వారి మృతదేహాలు మాత్రమే కనిపించాయి. అప్పటి నుండి ఇక్కడ లైట్ హౌస్ను ఆటోమేటిక్గా మార్చేశారు. ప్రస్తుతం బ్రెజిల్ నేవీ అనుమతి లేకుండా ఇక్కడికి వెళ్ళడం చట్టరీత్యా నేరం. ఓకే ఫ్రెండ్స్, నాలాంటి చిన్న క్రియేటర్స్కి సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ హైప్ అనే సూపర్ ఫీచర్ని తీసుకొచ్చింది. మీ మొబైల్లో లైక్ బటన్ పక్కనే ఒక గుర్తు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. సో హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇప్పుడు మనం తుర్కమిస్తాన్లోని కారాకుమ్ ఎడారిలోకి వెళ్దాం. కిలోమీటర్ల దూరం నుండే ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది అంటే అదే అక్కడ ఉన్న భయంకరమైన దర్వాజా గ్యాస్ క్రేటర్. దీనినే స్థానికులు నరకద్వారం అని పిలుస్తారు. సుమారు 230 అడుగుల వెడల్పు, 65 అడుగుల లోతులో ఉన్న ఈ భారీ గుండంలో గత 50 ఏళ్లుగా మంటలు ఆరకుండా మండుతూనే ఉన్నాయి. అసలు ఇక్కడ మంటలు ఎలా మొదలయ్యాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 1971లో అప్పటి సోవియట్ యూనియన్కి చెందిన ఇంజనీర్లు ఇక్కడ గ్యాస్ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. కానీ వారు ఊహించని విధంగా అక్కడి భూమి లోపల ఒక భారీ గుహ ఉంది. డ్రిల్లింగ్ మిషన్లు బరువుకి ఆ గుహ పైభాగం కుంగిపోయి ఒక భారీ క్రేటర్ ఏర్పడింది. ఆ గుండం నుండి ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ భారీగా రిలీజ్ అవ్వడం మొదలైంది. ఆ గ్యాస్ వల్ల చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న పశువులు, జనం చనిపోతారని భయపడి శాస్త్రవేత్తలు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్యాస్ను పూర్తిగా కాల్చేస్తే కొద్ది రోజులకు మంటలు ఆరిపోతాయని భావించి వారు ఆ గుండానికి నిప్పు పెట్టారు. కానీ వారి అంచనా రివర్స్ అయింది. ఆ గ్యాస్ నిక్షేపాలు ఎంత భారీగా ఉన్నాయి అంటే అప్పటి నుండి నేటి వరకు ఆ మంటలు ఆరనే లేదు. ఈ మంటల నుండి వచ్చే వేడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీరు ఆ గుండం అంచున కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేరు. చాలా ఏళ్ల వరకు ఇక్కడికి ఎవరు వెళ్ళలేకపోయారు. కానీ 2013లో జార్జ్ కౌరెనిస్ అనే ఒక సాహసికుడు స్పెషల్ అల్యూమినియం సూట్ వేసుకొని ఆ మంటల మధ్యలోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అంతటి వేడిలో కూడా అక్కడ కొన్ని రకాల బ్యాక్టీరియాలు బ్రతుకుతున్నాయని ఆయన కనుగొన్నాడు. మళ్ళీ మన భారతదేశానికి వద్దాం. రాజస్థాన్లో ఆల్వార్ జిల్లాలో ఉన్న బాంగండ్ కోట ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని 17వ శతాబ్దంలో రాజా మాధో సింగ్ నిర్మించారు. కానీ ఈ కోట నాశనం వెనుక ఒక గగ్గుర్పాటు కలిగించే ప్రేమ కథ మరియు భయంకరమైన శాపం ఉంటుంది. ఆ కాలంలో బాంగడ్ రాకుమారి రత్నావతి తన అందంతో రాజస్థాన్ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అదే రాజ్యంలో సింగియా అనే ఒక గొప్ప తాంత్రికుడు ఉండేవాడు. అతడు రత్నావతి అందానికి దాసోహం అయ్యాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని ఒకరోజు ఆమె పరిచారిక కొంటున్న సుగంధ తైలంపై చేతబడి చేశాడు. ఆ తైలం రాసుకున్న వెంటనే రాకుమారి తన వద్దకు వచ్చేలా మంత్రం వేశాడు. కానీ ఆ విషయం తెలిసిన రత్నావతి ఆ తైలాన్ని ఒక పెద్ద బండరాయిపై పారబోసింది. ఆ మంత్ర ప్రభావం వల్ల ఆ బండరాయి కదిలి నేరుగా వెళ్ళి ఆ తాంత్రికుడిపై పడింది. చనిపోయే ముందు ఆ తాంత్రికుడు ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు. ఈ కోట మరియు ఇక్కడి ప్రజలు అందరూ ఒక్క రాత్రిలో నాశనమైపోతారు. వారి ఆత్మలు ఎప్పటికీ ఈ కోటలోనే బందీలుగా ఉంటాయని శపించాడు. ఆశ్చర్యకరంగా మరుసటి ఏడాది బాంగండ్ మరియు అజంగఢ్ మధ్య జరిగిన యుద్ధంలో అక్కడి ప్రజలంతా చనిపోయారు. అప్పటి నుండి ఆ ఊరు మొత్తం శ్మశానంగా మారిపోయింది. ఇక్కడ మరో వింతైన విషయం ఏంటంటే బాంగండ్ కోట చుట్టుపక్కల ఉన్న ఏ ఇంటికి పైకప్పు ఉండదు. ఎవరైనా పొరపాటున ఇంటి పైకప్పు వేయడానికి ప్రయత్నిస్తే అది రాత్రికి రాత్రే కూలిపోతుందట. ఇక్కడికి వెళ్లే పర్యాటకులు రాత్రి వేళల్లో వింతైన శబ్దాలు, సంగీతం మరియు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తుందని చెబుతుంటారు. సైంటిఫిక్గా చూస్తే ఇవి గాలి వల్ల వచ్చే ఇన్ఫ్రాసోనిక్ శబ్దాలు కావచ్చు. అందుకే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా ఒక బోర్డు పెట్టింది. సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు ఈ కోటలోనికి ప్రవేశించడం చట్టరీత్యా నేరం. అంటే మీరు అక్కడ రాత్రి ఉండటం అంటే మీ ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. ఇప్పుడు మనం ఇటలీలోని వెనిస్ నగరం పక్కనే ఉన్న పొవెగ్లియా ఐలాండ్ గురించి మాట్లాడుకుందాం. దీనిని లక్షలాది మంది ఆత్మలు బందీగా ఉన్న స్థావరం అంటే మోస్ట్ హాంటెడ్ ఐలాండ్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు. దీని హిస్టరీ వింటే మీకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. 14వ శతాబ్దంలో యూరోప్ మొత్తం బ్లాక్ డెత్ అంటే ప్లేగు వ్యాధితో వణికిపోతున్న టైంలో
ఇన్ఫెక్షన్ సోకిన లక్షలాది మందిని ఇక్కడికి షిఫ్ట్ చేసి వాళ్ళు బ్రతికుండగానే పూడ్చిపెట్టడం లేదా తగలపెట్టడం చేసేవాళ్ళు. ఇక్కడ సుమారు 1,60,000 మంది చనిపోయారని ఒక అంచనా. ఆ ఐలాండ్లోని మట్టి ఎంత భయంకరమైందంటే అక్కడ నేలను తవ్వితే 50% చనిపోయిన వారి బూడిద మరియు ఎముకలే కనిపిస్తాయి. అంటే అక్కడ మట్టిలో సగం హ్యూమన్ యాష్ అన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ 1922లో ఒక మెంటల్ హాస్పిటల్ కట్టారు. అక్కడ పనిచేసే ఒక సైకో డాక్టర్ పేషెంట్స్ బ్రెయిన్ మీద సుత్తులు, డ్రిల్లింగ్ మిషన్స్తో క్రూరమైన ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. చివరికి ఆ డాక్టరే దెయ్యాల భయంతో టవర్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడని చెప్తారు. ఇప్పటికీ ఇక్కడి గాలిలో చనిపోయిన వారి ఏడుపులు వినిపిస్తాయని వెనిస్ లోకల్ పీపుల్ భయపడుతుంటారు. అందుకే ఇటలీ గవర్నమెంట్ ఇక్కడికి ఎవరిని వెళ్ళనివ్వదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఎంత వింతైనదో. ఈ 6 ప్రదేశాలలో మీకు ఏది అత్యంత షాకింగ్గా అనిపించింది? ఒకవేళ మీకు ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ వస్తే ఈ ప్రదేశంలో ఎక్కడికి వెళ్తారు? ఏరియా 51 లేకపోతే బంగండ్ కోటనా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ MAK ఫ్యాక్ట్స్ అరుణ్ కిరణ్. జై హింద్.